రాష్ట్ర నూతన గవర్నర్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్ లో నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే గవర్నర్ చేత ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. గతంలో 2018 నుంచి 2023 వరకు త్రిపుర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జిష్ణుదేవ్ వర్మ పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్ లో నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే గవర్నర్ చేత ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. గతంలో 2018 నుంచి 2023 వరకు త్రిపుర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జిష్ణుదేవ్ వర్మ పనిచేశారు. దీని మీద మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఇవాళ సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా ఇటీవల రాష్ట్రపతి నియమించారు. ఈ రాష్ట్రపతి నియమించిన నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ సాయంత్రం 5 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉంటుంది. అయితే గవర్నర్ చేత మాత్రం హైకోర్టు జస్టిస్ ఆలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, డిప్యూటీ సీఎం విక్రమార్క, మంత్రులు, పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, అధికారులు కూడా పాల్గొంటారు. అయితే ముఖ్యంగా ఈయన త్రిపుర రాష్ట్రానికి కూడా 2018-23 వరకు త్రిపుర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ఇతర శాఖల్లో కూడా పనిచేయడం జరిగింది. ఇటీవల గతంలో తమిళసై సౌందరరాజన్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న సమయంలో ఆయన మార్చేసి ఇన్ఛార్జ్ గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్ లో సిపి రాధాకృష్ణన్ నియమించిన విషయం తెలిసిందే. సిపి రాధాకృష్ణన్ ఇప్పుడు ఇన్ఛార్జ్ గా పూర్తిగా వేరే రాష్ట్రానికి ఇచ్చి ఇప్పుడు జిష్ణుదేవ్ వర్మను పూర్తి స్థాయి గవర్నర్ గా నియమించారు. సహన. ఓకే, థ్యాంక్ యూ రామ్.